తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ప్రధానంగా ఈ యుగాది నుండి ఏ నక్షత్రం వారికి ఏ ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి విషయంలో రోహిణి 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి పురుషుల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవడం అనేటువంటిది అంత తేలికైన విషయం కాదు. సముద్రం లోతు ఎంత అనేదైనా మనం స్కేల్తో తెలుసుకోవచ్చు, కానీ ఈ రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి పురుషుల యొక్క మనస్తత్వాన్ని మాత్రం అంచనా వేయటం అంత తేలికైనటువంటి విషయము కాదు. ఎందువల్లనంటే వారి అంత అమాయకం ఇంకెవరికి ఉండదు అన్నట్టుగా కనిపిస్తారు. వారికి ఉన్నటువంటి ఆలోచనలు విధానాలు ఇవన్నీ కూడా షార్ట్ టెంపర్ అంటారు కదండి, ఆ రకంగా వితిన్ సెకండ్లో వాళ్ళ మనస్తత్వాన్ని వాళ్ళ విధానాన్ని అలా మార్చేసుకుంటారు. వాళ్ళ మనస్సులో ఒకటి పడింది అని అంటే దాన్ని మార్చడం అనేటువంటిది ఎవరి తరము కాదు. వాళ్ళే ఏదో ఒకరోజు ఇది కాదు అని మార్చుకోవాలి. స్వతసిద్ధంగా ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా ఒక రకంగా ఉంటారు. వాళ్ళ మనస్సులో ఏదైనా ఒక విధానం నెగిటివ్ పడింది అంటే వాళ్ళు సాధించేటువంటి తత్వం ఇక భూమి మీద ఎవరి తరము కాదు. రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి పురుషులు వాళ్ళు ఒక మనిషిని సాధించాలి అని అంటే సాధిస్తున్నట్టు కూడా మీరు 100 మందికి నన్ను ఇతను సాధిస్తున్నాడని చెప్పిన 100 మందిలో ఒక్కరు కూడా నమ్మరు. వాళ్ళ యొక్క విధానము, వాళ్ళ యొక్క తత్వము, వాళ్ళ మాట, వాళ్ళ పరిస్థితిని చూస్తే ఇంత అమాయకంగా ఉన్నాడు, ఇతను ఈ రకంగా చేసేది ఏంటి అనేటువంటి ఒక స్థితి అనేటువంటి చాలా ఉంటుంది. కాబట్టి ఈ రోహిణి నక్షత్రంలో ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఇప్పుడు రోహిణికి కూడా రోహిణి నక్షత్రానికి రాజుగా ఉండేటువంటి నక్షత్రానికి కూడా బద్ధ శత్రుత్వం ఉంది. కాబట్టి దాని యొక్క ప్రభావం ఇంకా పడి నానా రకాలుగా కూడా ఇబ్బందులు పడటము, ఇంత ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి పని యందు కూడా క్షణం కష్టము, కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది పురుషులకి చాలా మంచిది. అలాగే స్త్రీలు రోహిణి 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి స్త్రీలు వాళ్ళు చాలా అంటే చాలా స్వార్థానికి మూలంగా నిలబడతారు. వీరి దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటి అని అంటే, నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అని అంటే అవసరమైతే ఇంకో కాళ్ళు వెరక్కొట్టడానికి కూడా సిద్ధపడతారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అంతయు కూడా పూర్తిగా ఈ చంద్ర ప్రభావము, చంద్రబలం పూర్తిగా లేకపోవటం వలన దాదాపుగా నెగిటివ్ తప్పితే పాజిటివ్ ఆలోచించరు. నమ్మకం, మంచిని ఏమాత్రము నమ్మే పరిస్థితి కాదు. ఎప్పటికో కానీ నమ్మకం అనేటువంటిది రాదు. ఎంతసేపటికి కూడా తను ఈ వ్యక్తి మంచి అనుకుంటే వాడు ఎటువంటి పని చేసినప్పటికీ కూడా అతను మంచే. ఈ మనిషి మంచి కాదు చెడు అనుకుంటే ఎలా ఉన్నా చెడు. ఈ ఒక్క ధోరణి ఇక్కడ ఉంటుంటుంది. ఎందువల్లంటే పరిపూర్ణమైనటువంటి ప్రతికూల వాతావరణం వాళ్ళని పట్టి పీడిస్తుంది. ఈ ఒక్క ప్రభావం అనేటువంటిది వాళ్ళు స్వయంకృతాపరాధంగా ఎక్కడో ఉండేటువంటివన్నీ కూడా మూలకి తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకొని అనర్థానికి కారణమవుతున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు నెగిటివ్ అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టడం అనేటువంటిది అసంభవం, కానీ పెట్టగలిగితే మీకంటూ ఒక మంచి జీవితం రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ వచ్చేటువంటి మంచి జీవితాన్ని స్వయంకృతాపరాధంతో నెగిటివ్ ఆలోచనలతో దూరం చేసుకుని అనవసరంగా అపనిందలు పాలయ్యి అభాసు పాలయ్యేటువంటి స్థితిని మీరు తెచ్చుకోవద్దు. అలాగే గౌరీ ఆరాధన మీరు సాధ్యమైనంత వరకు చేసుకుంటూ ఉండగలిగితే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మవారిని ఎక్కువగా స్తుతించడం వలన, ఆలోచించడం వలనైనా నెగిటివ్ అనేటువంటిది మీకు పోతే పాజిటివ్ అనేటువంటిది మీ లోపలికి వస్తుంది. అప్పుడు మంచి జీవితం అయితే ఇప్పుడు ఉన్నది. దాన్ని అందుకోవటమా అందుకోకపోవటమా అనేటువంటి విషయం మీ యొక్క విజ్ఞతగా నేను వదిలేయాలి. ఎందుకంటే అంత పరిస్థితి అయితే చంద్ర ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నది.